నాకైతే చాలా బాధాకరంగానే ఉంది. ఎందుకంటే ఆ కుటుంబము మాకు 3 సంవత్సరాల నుంచి తెలుసు బాగా. తండ్రి లాంటి వారు, తల్లి లాంటిది. ఇరువురు కూడా మమ్మల్ని దగ్గర 28 మంది 30 మంది పాస్టర్లను మంచి తర్ఫీదులు నడిపిస్తూ ప్రతి నెల కూడా ఒక చర్చిలో మమ్మల్ని ఆహ్వానించి మంచి గైడెన్స్ ఇస్తూ ఎలా ఎదగాలి, ఎలా వదగాలి, ఎలా ముందుకు కొనసాగాలి అనేటువంటి మాటలు చెబుతూ వాక్యపూర్వకంగా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి దైవ సేవకులు, పెద్దలు. అయితే వారి ఫ్యామిలీలో ఉన్నటువంటి వారందరూ కూడా మాకు పరిచయస్తులే. అయితే చనిపోయినటువంటి సహోదరుడికి మాకు పెద్ద పరిచయం లేకపోయినప్పటికీ మోజెస్ గారు మాకు బాగా పరిచయస్తులు. మనోహర్ గారు కూడా బాగా దగ్గరగా ఉండేటువంటి వారు. ఆ 3 వ్యక్తి మాత్రం కొంచెం మాకు దూరంగా ఉన్నప్పటికీ కూడా మన భూస్థాపన కార్యక్రమం విషయంలో నేను కళ్ళారా చూసినటువంటి సందర్భం ఏంటంటే, అనేక మంది ఆయన ప్రశంసిస్తూ గణపరుస్తూ ఉన్నప్పుడు ఈయన ద్వారా దేవుడు ఎంత గొప్ప సేవ చేయించుకున్నాడు ప్రజలకు అనేటువంటి ఆ విషయాన్ని గమనించాను. చాలా నాకు ఆశ్చర్యము. రెండవది, ఇలాంటి వ్యక్తిని ఈ కుటుంబం కోల్పోయిందని చాలా బాధపడ్డాను. అయినప్పటికీ నేను ప్రభువుకి స్తుతించాను. ఎందుకంటే ఈ వ్యక్తిని ఇంత త్వరగా తీసుకొని పోవటానికి గల కారణం ఏంటో మాకు తెలియదు కానీ ప్రభువా, అయితే అతని ద్వారా చాలా గొప్ప పని జరిగించుకున్నారు ప్రాంత ప్రజలు నిమిత్తమై. అయితే తీరని లోటు ఈ కుటుంబానికి మిగిలింది. అయితే నీవే ఆ లోటును తీర్చాలయ్యా. ఎందుకంటే కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోవటం చాలా బాధాకరమైనటువంటి విషయము. అది నాకు తెలుసు. ఎందుకంటే నా చిన్నప్పుడు నా తండ్రిని కోల్పోయిన నా తండ్రి గారు సేవకులు చనిపోయినప్పుడు చాలా వేదన చెందిన ఆ సమయంలో. అలానే ఇప్పుడు నేను కూడా చిన్న వయసులో ఉన్నప్పుడు చనిపోయినటువంటి అది జ్ఞాపకం వచ్చింది. వారి బిడ్డలు కోల్పోయినటువంటి తన భార్య, కుటుంబము ఎంత వేదన చెందుతుందో నేను ఊహించగలను. ఎందుకంటే అది నేను ఫేస్ చేశాను కాబట్టి. వారి కుటుంబానికి దేవుడు ఓదార్పును, ఆదరణ కలుగు చేయాలని మనపూర్వకంగా దేవుని ప్రార్థిస్తున్నాను. పౌలాన్ని చెప్పినట్లుగా అందరికీ చెప్పేటువంటి మాట ఏంటంటే, ఆ కుటుంబం కొరకు, ఆ బిడ్డల కొరకు, ఇరువురు పెద్దల కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే బాగునేటువంటి పరిస్థితుల్లో పెద్ద ఆయన ఎంత కృంగిపోయాడో నేను చూశాను. ఆయన బాగునేటువంటి పరిస్థితుల్లో కూడా మాట్లాడేటువంటి స్థితిని చూస్తున్నప్పుడు కన్నీరు విడవకుండా ఉండలేకపోయాను. చాలా దుఃఖం అనేటువంటిది మా జీవితాల్లో మా 28 మంది పాస్టర్లో చాలా వేదన చెందాం. నాకు తెలిసే విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చెప్పారు ఎంత బాధ అనుభవిస్తున్నారు వాళ్ళ పెద్దలిద్దరూ. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి చెప్పిన సాక్ష్యం చాలా గొప్పది. ఎంతో కష్టపడి ప్రాంతాల్లోకి వచ్చి వాళ్ళని అన్నం నీళ్లు లేక ఎంతగా వాళ్ళని ప్రేమించి పెంచారో, దూరం చేసుకొని కూడా వాళ్ళని పెంచి ఒక ప్రయోజకులుగా మార్చడానికి వాళ్ళు ఎంత తపన పడ్డారో అని చెబుతున్నప్పుడు చాలా నేను బాధపడ్డాను. ఎందుకంటే ఎంత ప్రయోజకులు అయ్యేటప్పటికీ అయ్యా బిడ్డను ఉంచలేకపోయావయ్యా, ఏదో మొత్తం మీద నీ ప్రణాళికలు జరిగిందని నేను విశ్వసిస్తున్నాను. వీటికి ఏదేమైనా కుటుంబానికి ఓదార్పును, ఆదరణ లేని లోటు దేవుడు తీర్చాలని మీరందరూ ప్రార్థన చేయాలని నా మనపూర్వకంగా కోరుకుంటూ నా మాటలు ముగించుకుంటున్నాను.